హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ సంబంధించి 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? అయితే 2025 కూడా మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి ఇంకొక 2, 3 నెలల్లో అయితే మనం నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. అయితే ఈసారి ఎంత వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. దీంతో పాటే మనకి ఈసారి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్‌లో మెరిట్ లిస్ట్ ఎంత తొందరగా రాబోతుంది అంత అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలోనైతే దీంతో పాటే మనకి ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ వస్తుందా? ఎన్ని మెరిట్ లిస్ట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉంటాయి? సో, అవన్నీ అయితే మాట్లాడుకుందాం. ఏపీలో ఉన్నవారు, టీఎస్‌లో ఉన్నవాళ్ళు అందరూ గూడా తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇదే విధంగా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకి ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? అదే విధంగా మణిపూర్ డివిజన్ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అందరైతే అడుగుతున్నారు. మనకి ఇప్పటికే ఫిఫ్త్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసిందండి. అయితే మనకి ఆ అప్డేట్‌ని చెప్పే ముందు, మీకు ముందుగా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడుందని మనం గాని చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసారు కదా! 27/11/2024 అయితే ఇచ్చారు. 27/11/2024 కల్లా కూడా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో పేరైతే తెచ్చుకున్నారో, ఏపీ గానివ్వండి, తెలంగాణ గానివ్వండి. తెచ్చుకున్నారో వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా వెళ్లి రిపోర్టింగ్ అయితే చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్న వాళ్ళకి మాత్రమే మనకి ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించి జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. అయితే అటు చూసుకున్నట్లయితే మనం వీడియోలో చెప్పినట్టుగానే 300 మంది వరకైతే వచ్చారు. మనం గతంలో చెప్పుకున్నాం కదా! ఈ 400 మందిలోని ఒక 200-300, 400 మందికైతే మాత్రం జాబ్ అయితే వస్తుంది. ఈ ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో అని జెప్పేసి అదే విధంగా వచ్చింది. మరి ఫిఫ్త్ మెరిట్ లిస్ట్‌లో కూడా ఖచ్చితంగా ఇందులో 100-150 మందైతే ఉంటారని జెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. మరి ఏదేమైనప్పటికీ కూడా మనకి 27 తారీఖు ఈ నెల 27 తారీఖునైతే మళ్ళీ ఇంకో వీడియో అప్‌లోడ్ చేసి ఎంతమందికి ఫిల్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయని జెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇస్తాం. ఇక ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడొస్తుంది అని జెప్పేసి వీడియో అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ అనేది మనకి డిసెంబర్ 10వ తారీఖులో అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 19 మధ్యలో అయితే ఈ యొక్క ఫిఫ్త్ మెరిట్ లిస్ట్‌ని అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేయడంతో పాటే మనకి మణిపూర్‌కి సంబంధించి కూడా థర్డ్ మెరిట్ లిస్ట్‌ని కూడా రిలీజ్ చేస్తారండి. నవంబర్ 10 నుంచి నవంబర్ 20 తారీఖుల్లో. అయితే ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా ఈ ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ ఫైనల్ అయితే అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 31 లోపు ఈ ప్రక్రియనైతే పూర్తి చేస్తామని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే చెప్పడైతే జరిగింది. మరి ఈ డిసెంబర్ 31 తర్వాత నుంచి మనకి ఏం జరగబోతుందంటే కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. డిసెంబర్ 31 లోపు అంటే మనకి 10వ తారీఖున వస్తే, డిసెంబర్ 31 మనకొక 10, 15వ తారీఖునొస్తే, డిసెంబర్ 31 కల్లా కూడా మనందరికిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిఫ్త్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళకయిపోతుంది. మరి ఇక దాంతో పాటు డిసెంబర్ 31 తర్వాత అంటే జనవరి 1 నుంచి పోస్ట్ ఆఫీస్ సంబంధించి 2025 ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇకపై ఈ యొక్క ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ ఫైనల్ అండి. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఉద్యోగం రాకపోయినట్లయితే ఇక ఈ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌లో మీకు ఉద్యోగం రాలేనట్టే. మరి చూసారు కదా! ఇది అప్డేట్. మణిపూర్‌కి సంబంధించి కూడా మనకి చివరి అప్డేట్ కూడా మనకి ఈ డిసెంబర్ 10 నుంచి 19 తారీఖుల మధ్యలో అయితే వస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నారు కదా! ఇక దీంతో పాటే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ట్రాన్స్‌ఫర్ రూల్స్ అన్నీ మనకి ఈ 2025 నుంచి చేంజ్ అయితే అవుతాయండి. మీకు చేంజ్ అవుతే ఒకవేళ ఈ 2025కి సంబంధించి ట్రాన్స్‌ఫర్ రూల్స్‌కి సంబంధించి సెపరేట్ వీడియో గూడా మన ఛానెల్‌లో అయితే ఉంది. చెక్ చేయండి. ఇక దీంతో పాటే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఫిఫ్త్ మెరిట్ లిస్ట్‌లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేదా? అని జెప్పేసి మీరు గాని కిందన కామెంట్ చేసినట్లయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మణిపూర్ డివిజన్‌కి సంబంధించి కూడా కంప్లీట్ అనాలిసిస్ చేసి థర్డ్ మెరిట్ లిస్ట్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీ 10థ్‌లో మీకు మార్కులొస్తాయని జెప్పేసి మనం చెప్పడం జరుగుతుందండి. ఇక మణిపూర్ డివిజన్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి కానివ్వండి, థర్డ్ మెరిట్ లిస్ట్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై ఇస్తాను. ఇక దీంతో పాటే మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ఫిఫ్త్ ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో కూడా
వీలైతే ఒక వీడియో చేసి పెడతానండి. ఆ వీడియోలో అయితే మాత్రం కంప్లీట్‌గా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. ఇక ఇది అప్డేట్. మన గూగుల్‌లో కూడా చూసుకున్నట్లయితే గూగుల్‌లో చూసుకున్న ఇదే క్లిప్ దొరుకుతుంది. ద నోటిఫికేషన్ ఫర్ ది ఇండియన్ పోస్ట్ జీడీఎస్ 2025 ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు బి రిలీజ్డ్ ఇన్ జనవరి 2025. జనవరిలోనే వస్తుందండి. జనవరి చివరి తారీఖుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా 2025కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే కంపల్సరీగా అయితే వస్తుందండి. తర్వాత మీకు ఏదైతే జులై ఇంకా ఆగస్టు నెలలో అయితే రెండోసారి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈసారి ఏంటంటే ఖచ్చితంగా కూడా మెరిట్ లిస్ట్ అనేది ఒక నెల 15 రోజుల్లో అయితే మనకి ఈ సంవత్సరం అయితే వచ్చినట్లుగా అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా నెల కన్నా లోపే ఈ పోస్ట్ ఆఫీస్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇక కోర్టు కేసుకి సంబంధించి అప్డేట్ కానివ్వండి, లేకపోతే ఎంటీఎస్ మెయిల్ గార్డ్‌కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఆ సమాచారం కానివ్వండి, అన్నీ మీకు తెలియాలనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల యొక్క పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక దీంతో పాటే ఈ నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా మనకి ఖచ్చితంగా ఎంత ఉండబోతుంది అని మనం గాని చూసుకున్న మరి నెక్స్ట్ ఇయర్ కూడా మనందరికీ కూడా అనుకుంటున్నట్లే 100-95 నుంచి 100% అయితే ఉంటుందండి. మీకు ఈ కట్ ఆఫ్ అనేది తగ్గాలంటే ఖచ్చితంగా ఎవరైతే కరోనా పాస్‌కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకి ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే వాళ్ళు పెట్టుకోవడమో, లేకపోతే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ మారిన రోజు మాత్రమే మనందరూ కూడా ఎవరైతే తక్కువ మార్కులతో ఉండి, టాలెంట్ ఉండి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావడం అయితే జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఈ కోర్టు కేసుకి సంబంధించి అప్డేట్‌లోనే ఉంటుందండి. కోర్టు కేసుకి సంబంధించి ఎలాంటి అప్డేట్‌లు కావాలనుకున్నా చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండని. మరి ఆ కోర్టు కేసులోని ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కాకుండా ఎస్ఎస్‌సి ద్వారా ఎస్ఎస్‌సి విధానంలో పరీక్ష పెట్టి సెలక్షన్ చేయాలంటే అందరికీ ఒక శుభవార్త అయితే ఉంటుంది. కానీ 2025కి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఇదే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏ విధంగా అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా అనేది తీయడం జరుగుతుందని చెప్పేసి సమాచారం అయితే ఉందండి. మరి ఇది పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి అప్డేట్. మీకు 2025కి సంబంధించి ఏదైతే వెబ్‌సైట్ కూడా ఇదే ఉంటుందండి. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్.జిఓవి.ఇన్ అని చెప్పేసి మీరు మళ్ళీ ఇదే వెబ్‌సైట్‌లోకొచ్చి ఏదైతే మీరు జనవరి నెలలోని వచ్చి అప్లై కూడా చేసుకోవచ్చు. మీకు మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఎటువంటి రిజిస్ట్రేషన్స్ పాతవి తీసుకోరు. కొత్త రిజిస్ట్రేషన్స్‌తో మళ్ళీ ఒక రూ. 100 పే చేసి ఎవరైతే బీసీ, ఓసీ వాళ్ళు ఉంటారో పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మనందరికీ తెలిసిన విషయమే. మెరిట్ బేస్డ్‌గానే ఈ పోస్ట్ ఆఫీస్ 2025 ఒక నోటిఫికేషన్ కూడా వచ్చి సెలక్షన్ జరిగి మెరిట్ లిస్ట్‌లు ఒక 6 నెలల వరకు కూడా మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ చేస్తూ ఫైనల్‌గా ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఎవరైతే 10/10 తెచ్చుకున్నారో, లేకపోతే 90-95% నుంచి అబోవ్ ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం రాకపోయినట్లయితే మీకు వచ్చే సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మన స్నేహితుల్లోనే కొంతమందేంటంటే 2 సంవత్సరాలు వరుసగా అప్లై చేసుకొని రానిది మూడో సంవత్సరం అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే వాళ్ళు నేనొక షాప్‌లో ఉంటున్నప్పుడు అప్లై చేసినప్పుడు ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్లై చేయడం వల్ల అతనికి ఉద్యోగం అయితే వచ్చింది. ఇదే విధంగా ఇకపై మా షాప్ తరపు నుంచి కాకుండా మీ అందరికీ కూడా ఆహ్, మేము యూట్యూబ్‌లోనే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంటి చేయాలని చెప్పేసి. అందుకే మీరు మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏ డివిజన్‌లో అప్లై చేస్తే మీకు 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఎక్కడ అప్లై చేయాలి? ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ ఎంత మార్క్స్ ఉంటే ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి 2025 ఒక గైడెన్స్ అయితే పూర్తిగా మన యూట్యూబ్ ఛానెల్‌లోనే ఇవ్వడం జరుగుతుందండి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? అదే విధంగా ఏ డివిజన్స్‌లో పెట్టాలి? ఏ ప్రిఫరెన్స్‌లో పెట్టాలని చెప్పేసి పూర్తి స్థాయి గైడెన్స్ 2025 నోటిఫికేషన్‌కి అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మన ఛానెల్ కొత్తగా అయితే పెట్టడం జరిగింది కాబట్టి. కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే మాత్రం పూర్తి సమాచారాన్ని మీకు క్షుణ్ణంగా అధ్యయనించి మీకు చెప్పడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్లేలిస్ట్ కూడా డిజైన్ చేస్తున్నామండి. అందులో ఇంటర్నల్‌కి సంబంధించి ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నప్పుడు ట్రాన్స్‌ఫర్ రూల్స్, ఉద్యోగ సంబంధించి సమాచారం అన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ అప్డేట్ 2025 నోటిఫికేషన్స్ సంబంధించి. ఇంకా మీకు డౌట్‌లుంటే కామెంట్ చేయండి. నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా మీకు డౌట్‌లుంటే మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయ్యి అడిగినట్లయితే మీకు పర్సనల్‌గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఇది ఫ్రెండ్స్ అప్డేట్.
నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.